హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ మొత్తం మా అల్లుళ్ళ కోసం ఏమేమి పంపిస్తున్నామో, ఏమేమి పదార్థాలు, ఏమేమి పిండి వంటలు ఏమేమి పంపిస్తున్నామో మేమైతే ప్యాక్ చేసేది ఎలా అని చెప్పి మీకైతే వ్లాగే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి సూరత్కి ఎలా వెళ్తుంది అంటే మా అన్నయ్య అయితే ఇక్కడ నుంచి అయితే మాకు సూరత్కి అయితే వెళ్తుండు. సో అతని ద్వారా అన్న ద్వారా అయితే మేమైతే ఈ ప్యాకింగ్ అంతా పంపిస్తాము. సో వాళ్ళ కోసం పిల్లలు వచ్చేసరికి చికెన్ పచ్చడి అయితే చేయమన్నారు. అందుకోసం అని రేపు వెళ్తున్నాడు మా అన్న. సో అందుకోసం ముందు రోజు నైట్ ఇగో చూడండి, ఇదిగోండి చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాం. ఇదంతా మా అమ్మ చేస్తుంది. ఇగో 2.5 కేజీలు అంటే చికెన్ మా నాన్న తీసుకొచ్చిండు. సో ఇది పసుపుతోని ఉప్పుతోని కలిపి ఇగో దీన్ని అయితే బాయిల్ చేస్తుంది మా అమ్మ. ఇది వచ్చేసరికి చికెన్ పచ్చడి. దాంతో పాటుగా ఇగో ఇదంతా ప్యాక్ ఏదో తీసుకొచ్చిండు మా నాన్న, కానీ ఏమేమి ఉన్నాయో తెలియదు. పిల్లల కోసం చాలా తీసుకొచ్చిండు. సో ఇవన్నీ దాంతో పాటుగా ఇంకా పిండి వంటలు, మా ఇంటి పిండి వంటలు ఏంటి అనేది రేపు పొద్దున అయితే మీకు ప్యాక్ చేసేటప్పుడు వీడియో చెక్ చేస్తాను. సో ఈ చికెన్ పచ్చడి అయితే ఇప్పుడు అవుతున్నది. సో మొత్తం రెసిపీ అయితే చూపించట్లేదు, జస్ట్ చికెన్ పచ్చడి చేస్తున్నామని చూపిస్తున్నాను. సో దాంతో పాటుగా ఇగో మా నాన్న చికెన్ పచ్చడి కోసం చికెన్ తీసుకొస్తే ఆయన ఖాళీగా రాకుండా ఇగో మాకు తినడానికి చికెన్ తీసుకొచ్చింది. ఇగో చూడండి, ఇదిగోండి ఇది వచ్చేసరికి మా నాన్న తీసుకొచ్చిన చికెన్. ఇదంతా మా అమ్మనే చేస్తుంది. చికెన్ కర్రీ ఇదంతా ఇప్పుడే చేస్తుంది అన్నమాట. సో ఇంకా కారం అయితే ఏమి వేయలేదు. ఇది వచ్చేసరికి చికెన్ పచ్చడి. ఇదంతా ఇప్పుడు ప్యారలల్గా రెండు అయితే ప్యారలల్గా అవుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు మేము తినడానికి చికెన్ పైన ఇదిగోండి చపాతీ, మడత చపాతీలు అయితే చేసింది మా అమ్మ. ఇదంతా పిండి కలిపింది కూడా నేనే, మళ్ళీ కాల్చింది నేనే, ఓన్లీ చేసింది మాత్రమే మా అమ్మ. సో ఇది వచ్చేసరికి చపాతీ. దాంతో పాటుగా ఇది పొద్దున మిగిలిన అన్నం. మీరు అనుకోవచ్చు పొద్దున తింటారా అని, తింటాం మేము, వేడిగా కావాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. సో రేపు ఏమేం చేస్తామో అని చూపిస్తాను. చికెన్ పచ్చడి ఫైనల్గా ఎట్లా వచ్చిందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, రేపు కలుద్దాం, బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇగో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇగో చూడండి, ఇదిగోండి ఎంత బాగుందో. ఆయిల్ అనేది తక్కువ పెట్టాము, అక్కడికి వేసుకున్నాక వేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఏంటది జర్నీలో ఆయిల్ అంతా పడిపోతుంది ఆ ఉద్దేశంతోనైతే ఆయిల్ అయితే తక్కువ వేసాం. సో రేపు పొద్దునకైతే ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది, కావాలంటే అక్కడ కలుపుకుంటారని చెప్పి ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి గుమ్మల స్మెల్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. ఓకేనా, రేపు ప్యాకింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఆల్రెడీ నైట్ ఇంట్రో అయితే చెప్పేసా కదా. సో నైట్ అయితే మేము పచ్చడి అయితే చేసేసాం. ఏం పచ్చడి అంటే చికెన్ పచ్చడి అయితే చేసేసాం. సో అది అయిపోయింది, ప్యాకింగ్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ రోజు మా అమ్మ అయితే గోంగూర తెప్పించింది. సో గోంగూరతోని పచ్చడి కాకుండా కర్రీ టైపులో ఇది ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. సో దీని ఏంటంటే అక్కడ గుజరాత్లో అయితే గోంగూర అయితే దొరకదంట. సో అందుకోసం అమ్మ చేయించి పంపించమని అంటేసరికి మా చెల్లి చెప్పేసరికి మా అమ్మ అయితే పొద్దున్న ఉదర గోంగూర. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది పచ్చడి టైప్ కాదు, జస్ట్ కర్రీ టైప్లో అయితే ఒక 1 వీక్ అయితే సేవ్ అవుతుంటుంది. సో 2 రోజులు అయితే పట్టిద్ది కదా పోవడానికి, అందుకోసం అన్నట్టుగా చేస్తుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఉంది ఆల్రెడీ రెడీలో. సో ఆ ప్రాసెస్ ఏందనేది మీకు త్వరలో అయితే చూపిస్తాను. సో ఈ రెసిపీ కావాలంటే మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గోంగూర పచ్చడి కాదు, జస్ట్ గోంగూర కర్రీ టైప్లో, కానీ బాగుంటుంది కర్రీ పుల్లగా. ఇది ఎర్ర గోంగూరతో చేస్తుంది మా అమ్మ. సో ఇప్పుడు ఇదంతా మా అమ్మ అయితే చేస్తుంది. సో ఈ రెసిపీ కావాలంటే మీరైతే కామెంట్ అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే చూపిస్తాను. గోంగూరకైతే తాలింపు వేస్తుంది. అదేదో చేసింది మొత్తానికైతే మా అమ్మాయి, తనకైతే ఇదైతే చేసింది. సో ఈ రెసిపీ కావాలంటే మీకైతే పోస్ట్ చేస్తానని చెప్పా కదా కామెంట్లో బట్టి. ఇప్పుడు దీనికి తాలింపు వేస్తుంది. నాన్న ఏం చేసిండంటే మటన్ పట్టుకొచ్చిండు. మటన్ పచ్చడి చేయాలంట. ఆల్రెడీ నైట్ చికెన్ పచ్చడి చేసేసాం కదా, ఇప్పుడు మటన్ పచ్చడి అంట. చికెన్ పచ్చడి ఏమో పెద్దోడికంట, మటన్ పచ్చడి ఏమో చిన్నోడికంట. వాడు ఫోన్ చేసి అన్నాడంట నాకు మటన్ పచ్చడి కావాలంటే ఇప్పుడే పోయి మటన్ తీసుకొచ్చిండు. సో మటన్ పచ్చడి కూడా ఇప్పుడైతే చేస్తున్నాము. సో మటన్ పచ్చడి కావాలంటే మీరైతే కామెంట్లు అయితే చెప్పండి. ఆల్రెడీ చికెన్ పచ్చడి అయితే ఉంది కాబట్టి మొత్తం చికెన్ పచ్చడి మా అమ్మ చేయలేదు, నైట్ మా అమ్మ చేస్తుందేమో అనుకుంటే సగం నేనే దాన్ని చేయాల్సి వచ్చింది అక్కడ. సో నైట్ కూడా చికెన్ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చేసేసాం నైటే, బాగా వచ్చింది. ఇప్పుడైతే మటన్ పచ్చడి చేస్తున్నాం. చూడండి, ఇది వచ్చేసరికి గోరింటాకు. మా చెల్లి కోసం మా అమ్మ అయితే గోరింటాకు అయితే తెంపేసి పక్క పెట్టేసింది. దీన్ని అయితే ప్యాక్ చేపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిల్లల కోసం పంపించాల్సింది. చూడండి, ఇదిగోండి
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం అయితే వంటలు అయితే కంప్లీట్ చేసేస్తాం విజయవంతంగా. టైం చూస్తే 1:30 ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో మనమైతే ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేసేద్దాం. సో ఇగో పెద్దోడికి ఇష్టమైన చికెన్ పచ్చడి, ఇది పెద్దోడికి అని చెప్పి చికెన్ పచ్చడి అయితే చేసినాం. నైట్ చేసేసాం కదా, ఆల్రెడీ వీడియో అయితే ఉన్నది. మన యూట్యూబ్ ఛానల్ కూడా అయితే ఈ వీడియో అయితే ఉంది చికెన్ పచ్చడి గురించి. సో ఆ వీడియో అయితే నేను లింక్ అయితే కింద అయితే ఇచ్చేస్తాను. సో మీరైతే చూసేసేయండి. ఇగో పెద్దోడికి ఇష్టమైన ఇగో చికెన్ పచ్చడి, భీమవరం స్టైల్ ఇది వచ్చేసరికి ఇందాకే మనం చేసిన మటన్ పచ్చడి. ఇది చిన్నోడి కోసం అన్నమాట. చిన్నోడు మా నాన్నకు ఫోన్ చేసి మరి తాత నాకు మటన్ పచ్చడి కావాలి, చికెన్ పచ్చడి వద్దని చెప్పిండంట. సో అందుకోసం ఉదయాన్నే వెళ్ళేసి మటన్ చేసేస్తాం. మటన్ పచ్చడి ఈ వీడియో అయితే లేదు మన యూట్యూబ్ ఛానల్లో. మీకైతే కావాలంటే మటన్ పచ్చడి అయితే మీరైతే కామెంట్లో అయితే చెప్పేసేయండి. మన మటన్ పచ్చడి అయితే చించి పడిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఎర్ర గోంగూరతో చేసిన పచ్చడి కాదు, ఇది గోంగూరతో చేసిన కర్రీ లాంటి తాలింపు అన్నమాట. ఇది ఒక 10 నుంచి 15 వారం దాకా అయితే మనకు 7 నుంచి 10 రోజుల దాకా అయితే ఉంటుంది మనకి పచ్చడి. సో ఈ రెసిపీ కూడా కావాలంటే ఈ పచ్చడి కాదు సారీ ఈ కర్రీ కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. సో మీరు ఈ పచ్చడి అయితే కావాలనుకుంటే మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. ఈ పచ్చడిను, ఈ కర్రీను, ఈ మటన్ పచ్చడిని ఈ కర్రీ అయితే మీకు కావాలంటే కామెంట్లో అయితే చెప్పండి. మనం బ్రహ్మాండంగా అయితే చేసి చూపిద్దాం. మీరు తెలుసు కదా నేను ఎంత చేసినా కానీ చాలా బాగా వస్తుంది వంటకాలు. సో ఇవి వంటకాల సెక్షన్ అన్నమాట. మనం మన సంక్రాంతి రోజు చేసిన కారపూసలు. సో ఈ కారపూసలు కూడా పంపించడం జరుగుతుంది అదే పార్సల్లో. అలానే ఇగో నువ్వులతో చేసిన నేతి అరిసెలు, ఇగో ఇవి కూడా పంపిస్తున్నాం చూడండి. ఇదిగోండి ఇవి కూడా. దాంతో పాటుగా నేతితో చేసిన మినుప సున్నుండలు కూడా పంపిస్తున్నాం పిల్లల కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవైతే పిండి వంటలు. దాంతో పాటుగా మా ఇంటి నుంచి తెంపిన నిమ్మకాయలు, ఇగో మా ఇంటి నిమ్మకాయలు, ఇది నిమ్మ చెట్టు నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎంత మొత్తం ఆర్గానిక్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో, పెద్ద వాటర్ అయితే బాగా వస్తుంది. సో దాంతో పాటుగా మా చెల్లి కోసం అన్నట్టుగా గోరింటాకు అయితే మా అమ్మాయి తెంపి పెట్టింది. ఇది కూడా మా చెట్టుదే. ఇది చూడండి ఇది కూడా ఎంత పచ్చగా ఉంది, ఇందాకే తెంపి పెట్టేసింది. సో ఇదొకటి. దాంతో పాటుగా పిల్లల కోసం అని మా నాన్న ఖాళీగా రాక ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చిన్న గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు ఒక 4. ఇదిగో చూడండి ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్. అక్కడ లేక కాదు, సంతోషం కోసం పంపిస్తుండ్రు వీళ్ళు అందరూ, మా అమ్మ వాళ్ళు. సో వీళ్ళ కోసం తింటారని ఒక ఆశతోనైతే వీళ్ళైతే పంపిస్తున్నారు బిస్కెట్ ప్యాకెట్లు. దాంతోపాటుగా ఇగో సోప్స్ అన్నమాట. ఈ సోప్స్ అనేది అక్కడ దొరకవు. సో అందుకోసం ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఇది మైసూర్ శాండిల్ సోపు. దగ్గర ఎన్ని అంటే 1 2 3 4 5 10 సోపులు అన్నమాట. మైసూర్ శాండిల్ 10 సోపులు. సో దాంతోపాటుగా ఇగో చాక్లెట్లు, ఇంట్లో ఉన్న చాక్లెట్స్ అని మా అమ్మ అయితే పంపించేస్తుంది. సో ఇంట్లో ఎవరు తినాం కదా మేము. సో అందుకోసం అయితే చాక్లెట్లు కూడా. దాంతోపాటుగా ఈ బుక్స్ సంగతి, ఈ బుక్కులు పెన్సిల్ వచ్చేసరికి వాళ్ళ పిల్లలు అడిగారంట, తాత నాకు ఒక బుక్ కావాలి, పెన్సిల్ కావాలంటే ఇగో పెన్సిల్ మొత్తం బాక్సే. ఇగో దాంతోపాటు ఇగో 4 రూల్ బుక్ ఒకటి, మ్యాథమెటిక్స్ కావాలంట పిల్లలకి. సో దానికోసం అని చెప్పి ఇగో వాళ్ళు ఏది అడిగినా కాదనం కదా. సో అందుకోసం అన్నట్టుగానే ఒక పెన్సిల్ బాక్స్ను ఇది అక్కడ లేక కాదు, వాళ్ళు అడిగారని చెప్పి ఒక హ్యాపీనెస్ కోసం అయితే పంపించడం జరుగుతుంది. ఈ పెన్సిల్ సంగతి వచ్చేసరికి నేను చదువుకునేటప్పుడు ఒక పెన్సిల్ కొనడానికి డబ్బులు ఇవ్వకపోయేటోళ్ళు కాదు. ఇప్పుడు బాక్స్ కొనేస్తున్నారు చూడండి. ఒక పెన్సిల్ కొనడానికి 2-3 రోజులు అడగాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఒక పెన్సిల్కి 3 రూపాయలు 2.5 రూపాయలు ఉండే అప్పుడు. ఇప్పుడు దగ్గర బాక్సే కొంటున్నాం చూడండి పిల్లలకి ఎంత ఉందో. సో దాంతోపాటుగా ఇది డొమాక్స్ టాయిలెట్ క్లీనరు. సో అక్కడ దొరకదంట. సో ఇది ఒక 10 పంపిస్తున్నాం ఇక్కడ నుంచి. దాంతోపాటుగా మరాఠీ మొగ్గ, ఇది అక్కడ దొరకట్లేదంట మసాలాల కోసం. అన్ని మసాలాలు దొరుకుతున్నాయి కానీ మరాఠీ మొగ్గ దొరకట్లేదంట. సో మన మసాలా కోసం మరాఠీ మొగ్గ ఒక ప్యాకెట్. దాంతోపాటుగా క్యాలెండర్లు, మనకు తెలుగు క్యాలెండర్లు అక్కడ దొరకవు కదా. సో ఇక్కడ నుంచి తెలుగు క్యాలెండర్లు అయితే పంపిస్తున్నాము. అక్కడ అంతా గుజరాతీ లేదా ఇంగ్లీష్లో కదా, మన తెలుగు పంటలైనా కావాలంటే కష్టమవుతుంది తెలుసుకోవడానికి. సో వాళ్ళ కోసం ఒక 2 క్యాలెండర్లు అయితే మేమైతే పంపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మేము ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చూడండి ఇదిగోండి. ఇవన్నీ మేమైతే ఇప్పుడైతే ప్యాక్ చేయాలి. చూడండి ఎంత ఐటమ్స్ ఉన్నాయో. చికెన్ పచ్చడి కానీ, ఇటు వచ్చేసరికి మటన్ పచ్చడి కానీ, ఇది గోంగూర కర్రీ కానీ, సోప్స్ కానీ, అరిసెలు కానీ, సున్నుండలు కానీ, క్యాలెండర్ కానీ, బుక్స్ కానీ, మసాలా ఐటమ్ కానీ, బిస్కెట్స్ అయినా కానీ, ఈ మన నిమ్మకాయలైనా కానీ, ఇదైనా కానివ్వండి. సో మనం ఇంటికాంచెల్ని మనం తెచ్చిందంతా మన ఇంటికాంచెల్ని ఓన్లీ తెచ్చిందంతా షాప్ నుంచి, ఇవి ఒక్క ఐటమ్సే షాప్ నుంచి తెచ్చినాయి. ఇవన్నీ మన ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. చూడండి చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, గోంగూర, ఈ జంతికలు, ఈ నిమ్మకాయలు, ఇది మన గోరింటాకు, ఇవన్నీ స్వీట్స్,
ఇవన్నీ మాత్రం మన హోమ్ మేడ్ అనమాట. ఈ ఒక్క పార్టే మనకు షాప్ నుంచి తేవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇవన్నీ మనమైతే ఒక కాటన్ బాక్స్ అయితే ప్యాక్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ పచ్చడి ఎట్లా ప్యాక్ చేస్తాను మీకైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. సో ఇప్పుడైతే మనం అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తాము. సో పెద్దోడికి ఇష్టమైన చికెన్ పచ్చడి, ఇగో మేము చేసిన చికెన్ పచ్చడి. సో దీన్ని అయితే ప్యాక్ చేసేద్దాం. ఇవి 2 బాక్సులు అయితే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాము. చూడండి 2 బాక్సుల్లో. సో దేంట్లో సరిపోతుందో మనకు ఐడియా లేదు. సో చూద్దాం. ఇదైతే ప్యాకింగ్ చూడండి, ఇదిగోండి. చూడండి ఫ్రెండ్స్. సో ఆయిల్ అనేది తక్కువ వేస్తాం, తెలుసు కదా మీకు, ఎందుకంటే పార్సల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో మనమైతే ఆయిల్ అయితే తక్కువ వేస్తున్నాం. సో ఇదొక కొంచెం దీంట్లో వేసేసి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 2 బాక్సుల్లో అయితే మేమైతే చికెన్ పచ్చడి అయితే పార్సల్ చేస్తున్నాం. ఇదిగో చూడండి, స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఎంత స్మెల్ వస్తుందంటే చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం. అదుర్స్ అన్నట్టుగా అనిపిస్తుంది స్మెల్ మాత్రం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం అయితే చికెన్ అయితే 2 బాక్సులు అయితే చేసేసాము. సో దీన్ని అయితే మనం రెండింటికి అయితే ప్యాక్ చేసేద్దాం. చూడండి, ఇదంతా మనం బిస్కెట్ ప్యాకెట్స్ ఏదో అనుకుంటాయి ఇవన్నీ బాక్సెస్. ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కదా. దాంతోపాటుగా ఇంకోటి చాక్లెట్ బాక్స్ ఇది. ఇదంతా పిల్లల కోసమే కదా తెచ్చింది, వాళ్ళకే పంపిస్తున్నాం. మళ్ళీ కొంచెం ఇది ఫిక్స్గా ఉంటాయి కదా, సో అన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ పచ్చడి చేసేది ఇప్పుడు వచ్చేసరికి మటన్ పచ్చడి. ఇదిగోండి, ఇది చిన్నోడికి ఇష్టమైన మటన్ పచ్చడి. ఇగో చూడండి ఎంత బాగుందో రెడ్డిష్గా. సో ఇదైతే మనం ఇది ఏం బాక్స్ అంటే ఇది పీనట్ బటర్ బాక్స్ ఇది. సో దీంట్లో అయితే వేసేద్దాం. తిందామని తెచ్చా పీనట్ బటర్, 2 రోజులు కూడా తినలే, 3వ రోజే పడేసిన. అంటే నచ్చక కాదు, తినలేడానికి టైం లేక. ఇదిగోండి మటన్ పచ్చడి. ఇది చిన్నోడి కోసం అంట, ఒకటి పెద్దోడి కోసం, ఒకటి చిన్నోడి కోసం, వాళ్ళ అమ్మ కోసం ఒకటి. నా కోసం ఏం పెడతారో ఏమో తర్వాత. నాకు తెలియక కూడా ఇట్లా పంపిస్తారా మీరు? పంపించరు ఇక, మీరేం పంపిస్తారు ఇక? పంపిస్తారమ్మ ఇట్లా? చూడండి పిల్లలు ఎంత అదృష్టవంతులు వీళ్ళు, నచ్చిందల్లా చేస్తున్నారు వీళ్ళు. మొత్తానికైతే మనం ఇదిగో పచ్చడి అయితే వేసేసాం. సో కింద గ్రేవీ ఉంది, మనం తర్వాత తినేద్దాం. ఓకేనా? ఇగో చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇగో మటన్ పచ్చడి అయితే దీంట్లో అయితే వేసేసాం. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇద్దరు పిల్లలకి అయిపోయింది. ఇగో ఇది మా చెల్లి కోసం అని బాగా ఇష్టంగా తింటుంది అనమాట ఈ కర్రీ. గోంగూరతో చేసిన కర్రీ మా అమ్మ చేసింది మాత్రం చాలా బాగా తింటుంది, చాలా ఇష్టం కూడా అందరికీ. సో ఇది అక్కడ గోంగూర దొరకదని చెప్పి ఇక్కడ నుంచి మేము నిన్న పొద్దున తెప్పించి మరీ గోంగూర ఫ్రెష్గా. చూడండి ఇదిగోండి, ఇది కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ అనమాట. ఇదిగో చూడండి, ఇది మొత్తం పంపిస్తున్నాం ఇదంతా. సో దీన్ని కూడా మనం ప్యాక్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ప్యాకింగ్కి కావాల్సిన చూడండి ఎంత ఉన్నాయో. ఇవి 2 వచ్చేసరికి చికెన్ పచ్చడి, ఇది మటన్ పచ్చడి, ఇది గోంగూరతో చేసిన కర్రీ. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ప్యాకింగ్ చేద్దాం. మనం అంత ప్యాకింగ్ చేసేటోళ్ళం కాదులే, కానీ జస్ట్ ఏదో కొంతవరకు ప్యాకింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇదైతే ప్యాక్ చేసుకుందాం. ఇదిగోండి, మంచిగా దీన్ని తీసుకొని డ్రాప్ చేద్దాం. ఎందుకంటే లీక్ అవుతుందేమో, ఎందుకంటే బెటర్ కదా. సో మన సేఫ్టీ మనకు. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఎందుకంటే ఇక్కడ కాదు కదా, దగ్గర 1500 కిలోమీటర్లు పోవాలి. సో అందుకోసమే అన్నట్టుగానే ఆల్రెడీ ఒకసారి పిల్లల కోసం చికెన్ పచ్చడి పంపించినప్పుడు బాగా వెళ్ళింది అనమాట. అది ఈసారి 2వసారి అనమాట వాళ్ళ పిల్లల కాంచెడి. ఇవన్నీ ఎంత సౌండ్ వస్తుందో, ఎందుకంటే ఎక్కడ లీకేజ్ అనేది పోవద్దు అనమాట. పచ్చడి వ్యాపారం పెట్టుకోవచ్చు మేము, మంచిగా ప్యాకింగ్ కూడా మంచిగా ఉంది. చూడండి ఇదిగో చూడండి, ఇంకో చికెన్ పచ్చడి ఇది. ఎందుకంటే ఎంత ప్యాకింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం కాటన్లో వేసేస్తాం కదా బాక్స్లో, దీన్ని ఫిల్ చేసేస్తాం. తీసుకెళ్ళేది మా అన్న కాబట్టి సో కొంచెం ఎంతైనా ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. సో అందుకోసం అన్నట్టుగానే కొంచెం
అది మళ్ళీ ఇవాళ ఇవాళ సాయంకాలం బయలుదేరుతారు వీళ్ళు. రేపు మధ్యాహ్నం వరకు రీచ్ అవుతుంది. అంటే ఐ మీన్ మా చెల్లి వాళ్ళకి రేపు నైట్ అయినా ఎల్లుండి పొద్దున వరకు అయినా రీచ్ అవుతుంది. సో అందుకోసం అన్నట్టుగానే ముందుగానే మేమైతే కొంచెం సేఫ్టీగానే చూసుకుంటే బెటర్ కదా, కొంచెం సేఫ్టీగా చూసుకుంటే బెటర్ కదా అన్నట్టుగా ఇంత ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. ఇంత ప్యాకింగ్ కూడా అవసరం లేదు, అదేంటంటే ఎంతో కొంత మా సాటిస్ఫాక్షన్తో చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చికెన్తో అయిపోయింది మా పచ్చడి, చికెన్తో చేసింది. నెక్స్ట్ గోంగూరకి, ఈ గోంగూరకు కూడా అవసరం లేదు, అసలు ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే ఏదో సాటిస్ఫాక్షన్ మనస్ఫూర్తి కోసమే. ఏంటంటే ఎక్కడ పడిద్దేమో, ఇక్కడ లీక్ అయితేమో డౌట్. ఇలా ఉండాలంటే మనకైతే ఇలా చేసేస్తాం అనుకో, బెండ కూడా అయిపోయింది. ఇలా చేసేసాం అనుకో మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే ఎక్కడ లీక్ కావట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా తెచ్చింది కూడా వాళ్ళ పిల్లల కోసం, ఇదంతా బాక్సులు ప్యాకింగ్ చేయడానికి కోసమే, వాళ్ళ కోసం స్పెషల్గానే ప్యాకింగ్ అనేది కోసం ఈ టేప్ అంతా తీసుకొచ్చాను. ఇక చూడండి, ఇంత ప్యాకింగ్ చేస్తే అంత మంచిది అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా నేను పోవాలి. ఇంకా ఇదంతా ప్యాక్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అటు వెళ్ళాలి. అంటే అటు వెళ్ళాలంటే వరంగల్కి వెళ్ళాలి నేను, వాళ్ళని పంపించడం. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎంత మంచి ప్యాక్ చేస్తున్నాయి, ఎక్కువ లీక్ కావకుండా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తానికి అయితే ప్యాకేజ్ చేసాను. ఇది వచ్చేసరికి మటన్ పచ్చడి, ఇది గోంగూర, ఈ రెండు వచ్చేసరికి చికెను. సో దీనిపైన కూడా కవర్ వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇదైతే ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే కాటన్ వేసేటప్పుడు ఎట్లా చూపిస్తానో నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అయితే ప్యాకింగ్ అయితే చూడండి, ఇదిగోండి ఇదో ప్యాకింగ్ అయితే చేసేసాం పచ్చళ్ళతోనే అంతా. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఇంకా దోసకాయలు కూడా తీసుకొచ్చాను, అంటే కేజీన్నర దోసకాయలు. నేను బయటికి పోయి వచ్చేసరికి అది దోసకాయలు అయితే పెట్టేసిళ్ళు, పార్సల్ అయితే చేసేసి అక్కడ దోసకాయలు అయితే దొరకవు. సో అందుకోసం దోసకాయలు, మళ్ళీ పైన ఒకటి ఎస్టీ క్యాలెండర్ కూడా, ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళ సింగరేణి వాళ్ళది కూడా క్యాలెండర్ అయితే దీన్ని కట్టేసారు నేను వచ్చేసరికి అలా. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం దీంతోనే అయితే ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళేసి మా అన్ననైతే ఈ పార్సల్ అప్పగిస్తే మన పని అయితే అయిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. మొత్తానికి పార్సల్ తీసుకుని అయితే మనమైతే వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. మొత్తానికి అయితే నేనైతే బస్సు అయితే ఎక్కాను భూపాలపల్లి నుంచి. అయితే చూడండి, నా ముందైతే పార్సల్ అయితే కాళ్ళ కింద అయితే పెట్టుకున్నాను, కాళ్ళ సందులు అయితే పెట్టేసుకున్నాను సీట్ మధ్యలో అయితే. మొత్తానికి ఇక వెళ్ళేసరికి చీకటి అయితే అయిపోతుంది. చూడండి, చీకటి అయితే అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ నేను బయలుదేరిందే 4:45 కల్లా. సో టోటల్గా మొత్తానికి అయితే నేనైతే వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. చూడండి, వరంగల్ రైల్వే స్టేషన్ ఎంత బాగుందో, నైట్ పూట లైటింగ్తో చాలా బాగుంది కదా, అంతా చాలా బాగుంది. నేను వెళ్ళేసరికి 5 మినిట్స్కి అయితే మా అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. మా అన్న వాళ్ళకైతే నేనైతే పార్సల్ అయితే అప్పచెప్పించేసి నేనైతే
అంటే ఐ మీన్ ట్రైన్ ఎక్కించేదాకా ఉండేసి నేనైతే రిటర్న్ అయితే వచ్చేసాను. సో అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. సో నేను వచ్చేటప్పుడు అయితే మళ్ళీ సీట్ అయితే దొరకలేదు. నాకు 1 అవర్ తర్వాత మళ్ళీ అయితే సీట్ అయితే దొరికేసింది. ఓకే నా ఫ్రెండ్, ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ 07 సైనింగ్ ఆఫ్.